నిన్న అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక నిజాన్ని అంగీకరించారు. రాష్ట్రంలో యూరియా సప్లైని సరిగా హ్యాండిల్ చేయలేకపోయాము అని ఆయన కలెక్టర్ల సమావేశంలో చెప్తూ ఆ ఫెయిల్యూర్ బాధ్యత కలెక్టర్లదే అని నవ్వుతూ చిన్న చురకలాగా వేశారు. అంటే ఏదైనా సక్సెస్ అయితే దాని బాధ్యత తనది, ఫెయిల్యూర్ అయితే దాని బాధ్యత అధికారులది అనేది చంద్రబాబు నాయుడు ఆయన మొదటి నుంచి అదే పద్ధతిలో ఉంటారు. అదే ఇప్పుడు నిన్నటి వరకు కూడా, నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ వరకు కూడా ముఖ్యమంత్రి కానీ, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు కానీ చెప్పింది ఏంటి, లేదా ఇతర మంత్రులు, రాష్ట్రంలో యూరియా కొరత అనేది లేదు, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోంది, ఎక్కడ ఏ రైతు కూడా యూరియా అందక ఇబ్బందులు పడడం లేదు అని చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత సోషల్ మీడియాలో యూరియా దొరకట్లేదు అనేటువంటి పోస్టులు పెడుతున్నారు, వాళ్ళపై తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటాము అని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇంత చేసిన తర్వాత నిన్న కలెక్టర్ల సమావేశంలో ఆయన అన్ని వ్యవస్థల్ని ప్రక్షాళన చేశాను, ఒక యూరియా సప్లైలో మనం ఫెయిల్ అయ్యాము, అది మీరు అందుకోవాలి, ప్రతి ఒక్కటి నేనే చెప్పాలంటే ఎలాగా, మీరుగా చొరవ తీసుకొని దాన్ని నీట్గా ఆర్గనైజ్ చేయాలి, ప్రతి రైతుకు కూడా యూరియా అందేలాగా చేసి ఉండాల్సింది, ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చంద్రబాబు చెప్పడం అనేది అది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే కదా. ప్రభుత్వం విఫలం చెందింది. అంటే రైతులకి ఎంత యూరియా కావాలి, ఏ సమయంలో కావాలి అనేటువంటి వివరాలు ఏవి కూడా ప్రభుత్వం దగ్గర లేవు వాస్తవానికి. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రైతు భరోసా కేంద్రాలు అనేవి పనిచేశాయి. రైతు భరోసా కేంద్రాల్లో గ్రామంలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఒక్కొక్క రైతుకి ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఆ రైతు ఏ ఏ పంటలు వేస్తాడు, ఇట్లాంటి వివరాలన్నీ ఉండేవి. వాటితో పాటు ఆ రైతుకు విత్తనాలు కావాల్సి వస్తే ఏ విత్తనాలు కావాలి, ఎంత కావాలి, అలాగే ఎరువులు కావాల్సి వస్తే ఏ ఏ ఎరువులు కావాలి, ఎంత కావాలి అనేది ఉంటుంది, అనే వివరాలు ఉండేవి. తర్వాత రైతుల పంటలు దిగుబడి వచ్చిన తర్వాత ఏ పంట ఎంత దిగుబడి వచ్చింది, దానికి మార్కెట్ ఎక్కడ ఉంది అనే వివరాలు కూడా రైతు భరోసా కేంద్రంలో ఉండేవి. రైతు భరోసా కేంద్రంలో ఉండే సిబ్బంది రైతులను ఆ మేరకు గైడ్ చేసి వాళ్ళ పంటలు అమ్ముకునేలాగా సహకరించేవాళ్ళు. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు అనేవి నిర్వీర్యం అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు రైతు భరోసా కేంద్రాలను పక్కన పెట్టారు. పోనీ గ్రామ సచివాలయాల్లో ఉండేటువంటి అగ్రికల్చర్ ఆఫీసరు అతని దగ్గర ఏమన్నా ఉన్నాయా అంటే, సచివాలయంలో ఉండే ఆఫీసర్లని గతంలో వాలంటీర్లు చేసిన పని, పెన్షన్ పంపిణీ చేయడం లాంటి పనులన్నీ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ పని వాళ్ళని చేయనీయకుండా అడ్డుపడుతూ ఉన్నారు. సో దీని ప్రకారం చూస్తే ఏంటంటే, మొత్తంగా రాష్ట్రంలో పరిపాలన అటకెక్కేసింది. అధికారులకు సూచనలు ఇచ్చే మంత్రులు లేరు, మంత్రులకే వివరాలు తెలియడం లేదు. ఏ పంట ఏ ప్రాంతంలో ఎంత పండుతోంది, ఎన్ని ఎకరాల్లో ఉంది, ఎన్ని ఎకరాల్లో నుంచి ఎన్ని మెట్రిక్ టన్నులు దిగుబడి జరుగుతుంది అనే వివరాలు వ్యవసాయ మంత్రి దగ్గర లేవు, వ్యవసాయ మంత్రికి తెలియవు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? చేతులు ఎత్తేయడమే. రైతు రోడ్డు మీదకి వస్తాడు. మొన్న వచ్చాడు రోడ్డు మీదకి, వరి పంట కలుపు తీసిన తర్వాత యూరియా వేసుకొని నీళ్లు పెట్టుకుంటే నవంబరు డిసెంబర్లో దిగుబడి అద్భుతంగా వస్తుంది. మరి కలుపు దిగానే రోడ్డు మీదకి వచ్చాడు రైతు, యూరియా దొరకడం లేదు. రాష్ట్రంలో యూరియా మొత్తం కూడా ప్రైవేటు వ్యాపారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు 250 రూపాయలు ఉండే యూరియా బస్తాని 400, 500 చేసి అమ్ముతున్నారు. ఇది పరిస్థితి. దీనివల్ల రైతులు ఆందోళన చేయాల్సి వచ్చింది. చాలా వరకు రాష్ట్రం, చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో కూడా రైతులు రోడ్డెక్కారు. రోడ్డెక్కి మాకు యూరియా కావాలని మాట్లాడారు, అడిగారు, ఆందోళన చేశారు, క్యూ లైన్లో నిలబడ్డారు. ఆ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు చెప్తున్నారు, క్యూ లైన్లో నిలబడితే తప్ప, మనం ఎవరంటే కానీ భోజనానికి వెళ్ళినా కూడా క్యూ లైన్లో నిలబడతాం కదా అని చెప్తున్నారు. సో క్యూ లైన్లో నిలబడడం తప్పు కాదు, కానీ ఎంతసేపు నిలబడినా కూడా యూరియా రాకపోతే అది తప్పు కదా.
అది ముఖ్యమంత్రి అంగీకరించారు. కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్ల సమక్షంలో అది ప్రజలందరూ కూడా చూశారు. వాళ్ళు గమనించారు. ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేది వాళ్ళు కూడా నిర్ధారణ చేసుకుంటారు.